తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సిఐఐ, బీడీఎంఏ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. 2050 నాటికి తెలంగాణ అంతటా పారిశ్రామిక వృద్ధి జరగాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సుదీర్ఘ లక్ష్యంతో మెగా మాస్టర్ పాలసీ రూపకల్పన చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ మేరకు పరిశ్రమల శాఖపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేవారి ప్రతి పైసాకు రక్షణ కల్పిస్తామన్నారు. పారిశ్రామిక అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కాకుండా అన్ని ప్రాంతాల్లో జరగాలని సూచించారు. మనది ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానమని, హైదరాబాద్ తరహా రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. పరిశ్రమ గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాలన్నారు రేవంత్. అన్ని రంగాల పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. తెలంగాణను 3 క్లస్టర్లుగా విభజించనున్నామని తెలిపారు. అర్జున్ క్లస్టర్, సెమీ అర్జున్ క్లస్టర్, రూరల్ క్లస్టర్లుగా పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లుగా పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ప్రాంతం అర్జున్ క్లస్టర్గా, ఓఆర్ఆర్, త్రిబుల్ మధ్య ప్రాంతాన్ని సెమీ అర్బన్ క్లస్టర్, త్రిబుల్ తర్వాత ప్రాంతమంతా రూరల్ క్లస్టర్గా విభజించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అయితే ఎన్నికలు వేరు, రాజకీయాలు వేరు, పారిశ్రామిక విధానం వేరని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత కోసం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు షర్మిల. తన కుమారుడి నిశ్చితార్థం, వివాహ వేడుకలకు సీఎం రేవంత్ను ఆహ్వానించారు షర్మిల. తన కుమారుడు రాజారెడ్డి ప్రియా అట్లూరితో వివాహ నిశ్చితార్థంతో పాటు పెళ్లి వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి రేవంత్కు అందజేశారు. వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డితో ఈ నెల 18న అట్లూరి ప్రియా నిశ్చితార్థం జరగనుంది. ఫిబ్రవరి 17వ తేదీన వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద షర్మిల తొలి ఆహ్వాన పత్రికను ఉంచి వైఎస్ఆర్ ఆశీస్సులు తీసుకుంది. ఆ తర్వాత ఏపీ సీఎం జగన్ను కలిసి పెళ్లికి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డిని వైఎస్ షర్మిల కలిశారు. హైదరాబాద్లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి రేవంత్ను కలుసుకున్నారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లికి రావాలని ఆహ్వానించారు. మూసీ నది బ్యూటిఫికేషన్కు ముందడుగు పడుతుంది. సీఎం అనుముల రేవంత్ రెడ్డి ఇటీవల మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆమ్రపాలి ఆధ్వర్యంలో అధికారుల బృందం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును, యమునా రివర్ను సందర్శించి అక్కడ ఉన్నతాధికారులతో సమావేశమై అధ్యయనం చేశారు. జనవరి 3వ తేదీన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఎండీ ఆమ్రపాలి అహ్మదాబాద్ సందర్శించారు. యమునా ప్రాజెక్టును సందర్శించారు. ఆయా ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను, వాటి సామర్థ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నమామి గంగా ప్రాజెక్టు డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ ఐఏఎస్తో కలిసి చర్చించారు. ఆ 2 రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు ఉన్నతాధికారులు తమ అనుభవాలను మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఎండీ ఆమ్రపాలికి వివరించారు. హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో జీహెచ్ఎంసీ ప్రతి ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డును దక్కించుకుంటుంది. సర్వేక్షణ్ అవార్డులను జీహెచ్ఎంసీ వివిధ విభాగాల్లో ప్రతి ఏటా అవార్డును పొందుతుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో జాతీయ అవార్డుకు ఎంపిక అయింది. అందుకోసం గత నెల డిసెంబర్ 23వ తేదీ నుండి 10 రోజుల పాటు క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాన్ని సేకరించారు. 2024 జనవరి 11వ తేదీన న్యూఢిల్లీలో కేంద్ర గృహ పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా జాతీయ స్థాయి అవార్డును ప్రకటించనున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీకి ఇన్విటేషన్ను పంపించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డులో భాగంగా 1 లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న సిటీలను, 1 లక్ష కంటే తక్కువ ఉన్న జనాభా సిటీలో ఎంపిక చేసి అవార్డు ప్రదానం చేస్తారు. జీహెచ్ఎంసీ వాటర్ ప్లస్ డ్రైనర్డ్ నుండి వేస్ట్ వాటర్ పర్యావరణానికి హాని కలగకుండా ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసి బయటకు పంపించడం జరుగుతుంది. ఇందుకు గాను గత 2 సంవత్సరాల నుండి వాటర్ ప్లస్ సిటీగా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ సర్టిఫై చేసి 3 స్టార్ హోదాను కల్పిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో గార్బేజ్ ఫ్రీ సిటీలో ఇదివరకు 3 స్టార్ సిటీ ర్యాంకింగ్ జాబితాలో ఉండగా తాజాగా 5 స్టార్ రేటింగ్ పొందనున్నది. జీహెచ్ఎంసీ స్వచ్ఛ సర్వేక్షణ్ కింద 2015 నుంచి 2022 వరకు 10 లక్షల జనాభా కంటే ఎక్కువ సిటీ జాబితాలో ర్యాంకింగ్ సాధించింది. అదేవిధంగా జాతీయ స్థాయిలో గ్రేటర్కు అవార్డు దక్కడంలో విశేష కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ రొనాల్డ్ రోస్ ధన్యవాదాలు తెలిపారు. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కొమరయ్య నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యారు త్రిదండి చిన్నజీయర్ స్వామి. సీతారాముల కళ్యాణ వేడుకను చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
ఈ సంవత్సరం ఎంతో చారిత్రాత్మకమన్నారు చిన్నజీయర్ స్వామి. రాముడు 500 సంవత్సరాల తర్వాత తన మచ్చను తొలగించుకొని తన స్థానానికి చేరుకున్నారన్నారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి రాముడన్నారు. భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచానికి రాజు రాముడు అని తెలిపారు. ఈ నెల ప్రపంచం మొత్తం తన నామస్మరణతో రాముడు అయోధ్యకు తిరిగి వస్తున్నారన్నారు. అయితే అయోధ్యలో రాముడు ప్రతిష్టాపన సందర్భంగా సీతారాముల కళ్యాణం నిర్వహించి తన భక్తిని చాటుకోవడమే కాకుండా ఎంతోమంది సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పించిన కొమరయ్య దంపతులను అభినందించారు. అదేవిధంగా గతంలో కూడా సీతారాముల కళ్యాణం నిర్వహించామన్నారు. డిపిఎస్ చైర్మన్ కొమరయ్య 5 లక్షల ఇండ్లకు రాముడి చిత్రపటాన్ని పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపారు. రాముడు మళ్ళీ తన స్థానానికి రావాలి అని డిసైడ్ చేసుకున్నటువంటి ఏడాది. రాముడి యొక్క నగరం నిజానికి అయోధ్య, కానీ ఆయన యొక్క నిత్య నివాసం, నిజమైన నివాసం మనందరి గుండెలు. ఈ గుండెల్లో ఆయన నిత్య నివాసం చేసుకుంటూ ఇంతకాలం గడిపాడు. ఇప్పుడు తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ఈ ఏడాదిని డిసైడ్ చేసుకున్నాడు ఆయన. దానికి పూర్వరంగంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని మీరందరూ కూడా కొమరయ్య గారి ద్వారా ఇక్కడ జరుపుకుంటున్నారు. ఎల్బీ నగర్ సర్కిల్, హెచ్వైటీ నగర్ డివిజన్, భాగ్యలత బీడీఎల్ కాలనీ రోడ్ నెంబర్ 2లో చిల్డ్రన్ పార్క్ ఉంది. సరైన నిర్వహణ లేక పిచ్చి మొక్కలు, ముళ్ళకంప చెట్లు పెరిగాయి. చెత్త వ్యర్థాలతో డంపింగ్ యార్డ్లా చిల్డ్రన్ పార్క్ మారింది. పార్క్ అభివృద్ధి కోసం 16 ఏళ్ల క్రితం 7,65,000తో ప్రహారీ గోడ నిర్మించారు. నిర్వహణ లేమితో ఆట వస్తువులు తుప్పుబట్టాయి. జీహెచ్ఎంసీ ప్రజాప్రతినిధులు పట్టించుకుని పిల్లలకు పార్కును అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరారు. వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించడం పట్ల జయశంకర్ స్టేట్ యూనివర్సిటీలో ఏబీవీపీ నిరసన ప్రదర్శన చేపట్టింది. లేకపోతే తీవ్ర ఆందోళనలు చేపడతామని ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు. అగ్రికల్చర్ వర్సిటీలో హైదరాబాద్ భవనాలను కట్టడం అంటే తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ రంగాన్ని తుంగలో తొక్కి వ్యవసాయ అభివృద్ధికి అడ్డుకట్ట వేయడమేనని మండిపడ్డారు ఏబీవీపీ నాయకులు. వర్సిటీ భూములలో హైకోర్టు బిల్డింగ్ను ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. సేవ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, సేవ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, సేవ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్. కాపాడుకుందాం అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్ ని, కాపాడుకుందాం అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను, వి వాంట్ జస్టిస్. శ్రీరాముని జీవితం సర్వప్రపంచ మానవాళికి ఆదర్శనీయమని ఎన్ఆర్ఎం యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ అన్నారు. చిట్కుల్ గ్రామంలో అయోధ్య శ్రీరామునికి చెందిన అక్షింతలను గడప గడపకు పంపిణీ చేసిన కార్యక్రమంలో నీలం మధు పాల్గొన్నారు. అయోధ్యలో ఈ నెల 22న రామ మందిర ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగానే అయోధ్య శ్రీరాముడికి చెందిన అక్షింతలను ప్రజలకు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. ఆ అయోధ్య రాముడి మందిర స్థాపన కార్యక్రమాన్ని 1000 కన్నులతో చూడడానికి హిందూ బంధువులందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కన్నుల పండుగగా జరిగి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాల ద్వారా అయినా తిలకించి ఆ రాముడి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు, ప్రజలు, ఎన్ఎంఆర్, యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిర్దేశించిన గడువులోగా హామీలను అమలు చేయాలని పటాన్ చెరువు ఎమ్మెల్యే గుడ మహిపాల్ రెడ్డి సూచించారు. అమీన్పూర్ మండలం జానకంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి హామీని నిలబెట్టుకోవాల్సిన గురుతర బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని తెలిపారు. 6 గ్యారంటీలతో పాటు మరో 420 హామీలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రకటించిందని గుర్తు చేశారు. 100 రోజుల్లోగా 6 గ్యారంటీలను అమలు చేయకపోతే ప్రజల తరపున ప్రశ్నించడం జరుగుతుందని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ లా పీజీ కాలేజీలో మిగిలిన ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం సీట్లను పూర్తి స్థాయిలో నింపి విద్యార్థులకు కేటాయించాలన్నారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్
ఎల్ లక్ష్మీనారాయణను కలిశారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నేతలు. ఏఎస్ఎఫ్, టీఐఎస్ఎఫ్ ఎంతో మంది విద్యార్థుల లా సెట్ క్వాలిఫై అయి ఉన్న అధికారులు సీట్లు పూర్తి స్థాయిలో నింపకపోవడం వల్ల సీట్లు ఖాళీగా ఉన్నాయని ప్రైవేట్ లా కాలేజీలకు స్పాట్ పర్మిషన్ ఇచ్చిన లా సెట్ కన్వీనర్ యూనివర్సిటీలో మిగిలిన చివరి సీటును కూడా నింపి పేద విద్యార్థులకు ఆర్థిక భారం లేకుండా చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణకి వినతి పత్రం ఇచ్చారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధి గట్కేసర్ టౌన్ గురుకుల పాఠశాల మైదానంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థ సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు వివిధ రంగులతో రకరకాల ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్, ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, మహిళలు, పలు రాజకీయ పార్టీల కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గం టప్పాచపుత్రలోని ప్రజాపాలన కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాంపల్లి కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్ ప్రజాపాలన కేంద్రాన్ని పరిశీలించారు. మహిళలకు పథకాలపై వివరిస్తుండగా స్థానిక ఎంఐఎం నాయకులు అడ్డు తగిలారు. ఫిరోజ్ ఖాన్ సైతం సీఎస్ అవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోటాపోటీగా విమర్శలకు దిగడంతో హైటెన్షన్ నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు రెండు పార్టీల నేతలను సముదాయించారు. పేట్ బషీరాబాద్ కొంపాలి త్రిబులార్ కన్స్ట్రక్షన్లో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు మృతి చెందారు. భవనం కోసం గ్రనైట్ రాయిని దించుతుండగా గ్రనైట్ రాయి పైన పడి ప్రమాదవశాత్తు ఇద్దరు మరణించారు. ఇద్దరు కార్మికులను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారని ప్రకటించారు వైద్యులు. ప్రాథమిక దర్యాప్తులో మృతులు మధ్యప్రదేశ్కు చెందిన శరణ్, జార్ఖండ్కు చెందిన లఖన్గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పేట్ బషీర్బాగ్ పోలీసులు. తెలంగాణ వనరులని 9 సంవత్సరాల పాటు దొంగిలించిన దొంగలు కేటీఆర్, హరీష్ రావుని మాజీ ఎమ్మెల్యే అధికార ప్రతినిధి మృత్యుంజయం ఆరోపించారు. ప్రజల్లోకి వెళ్లే దమ్ము, ధైర్యం లేదని, వారు చేసిన వాగ్దానాలు ఏమీ అమలు చేయలేదని విమర్శించారు. సోనియా గాంధీ ఇచ్చిన 6 హామీలను ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని అన్నారు. 100 రోజుల్లోపు 6 హామీలు అమలు చేసి తీరుతామని ఆయన తెలిపారు. దాకా కూడా 28వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల మొత్తం తెలంగాణ ప్రజానీకమంతా కూడా తమ ఇళ్ల నుంచి వీధి, వాడ, పట్టణము, నగరం అనేటువంటి తేడా లేకుండా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఇవాళ వాళ్ళ అవసరాలను తీర్చుకోవడానికి ప్రజా పాలన ఏదైతే కార్యక్రమం జరుగుతూ ఉన్నదో ఆ కాలానికి వస్తూ ఉన్నారు. ఎక్కడైనా మీకు మీ సభ్యులు కానీ, మీ నాయకులు కానీ ఎవరైనా వెళ్ళి మరి బాధితులైనటువంటి వాళ్ళ కొరకు దరఖాస్తులు పెట్టిన ముఖాలు మీకున్నాయని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. మీరు అసలు ప్రజలకు పోయి ఆ సభలు జరిగే దగ్గర అది అధికారిక పార్టీ లేకపోతే ఇంకేదో పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు, ప్రభుత్వ కార్యక్రమమే. ప్రభుత్వ కార్యక్రమం లోపల కూడా వెళ్ళి పాల్గొనేటువంటి దమ్ము లేనటువంటి చవట దద్దమ్మలు మీరు. ఎందుకంటే మీరు పోతే ప్రజలు నిలదీసేటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళ 10 సంవత్సరాలు మేము ఇచ్చినటువంటి దరఖాస్తులు ఏమైనాయి? ఎన్నికల కంటే ముందే ఇంటింటి సర్వే అని చెప్పి 24 గంటలలో సర్వే చేస్తామని చెప్పి రాసుకొచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్ ఏమైనాయి? ఇవాళ ఎవరికి రేషన్ కార్డు మీ ప్రభుత్వంలో దిక్కులేదు. బర్రెల పేర్ల మీద ఇవాళ వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని ప్రభుత్వం ఖజానాకు జమ చేసుకున్నారు. వాళ్ళకు బర్రెలు ఇవ్వలేదు, గొర్రెలు ఇవ్వలేదు.
గృహలక్ష్మి పేరు మీద ఇవాళ మీరు ఇల్లు ఇస్తామని చెప్పి అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి ఇవాళ ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదు. మీరా మా ప్రభుత్వాన్ని విమర్శించేది? ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వం లోపల ఈ రాష్ట్రం లోపల 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు పెంచుతుందని అందరూ భావించారని, కానీ కోత పెడుతుందని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి గెలిచిందని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో బ్రహ్మాండమైన సంక్షేమం ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెప్పారని, కానీ అలా జరగడం లేదన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ రద్దు చేసే ఆలోచనలో చేస్తుందని ఆరోపించారు. పెట్టుకున్నారో లేదో మాకు తెలియదు, కానీ 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అని ఊకదంపుడు ఉపన్యాసం చెప్పారు. కానీ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ప్లస్ ఎన్నికల సందర్భంలో వాళ్ళు ప్రచురించిన అభయహస్తం అనే మేనిఫెస్టోలో ఉన్న హామీలన్నీ కూడా మేము లెక్క పెడితే మొత్తము వివరంగా చూస్తే అవి 420 ఉన్నాయి. 420 హామీలు అంటున్నాం. ఒకటే చిన్న విషయం అండి, మీరు అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దగాకోర్ పార్టీ అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న ఈ మధ్యన జరిగిన ఎగ్జాంపుల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో ఆర్భాటంగా ప్రజా దర్బారాన్ని నిర్వహించారు. ప్రగతి భవన్ గేట్లు ఎప్పుడు తెరిచే ఉంటాయి, ప్రతిరోజు ప్రజా దర్బార్ జరుగుతుందని చాలా గొప్పగా ప్రకటించారు. మొదటి రోజు ఒక్కరోజు ప్రజా దర్బార్లో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. తర్వాత 2 రోజులు 3 రోజుల్లో మంత్రులు పాల్గొన్నారు. తర్వాత కొంతమంది సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎవరైనా పట్టించుకుంటున్నారండి ప్రజా దర్బార్? ఈ ప్రజా దర్బార్ అనేది, ఈ ప్రజావాణి కార్యక్రమం అనేది జిల్లాలలో జిల్లా కలెక్టర్లు చేస్తున్నారు. ఇది ఎవ్రీ వారం, ఎవ్రీ మంత్ కాదు, ఎవ్రీ మండే చేస్తున్నారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధి వార్డులో ప్రజాపాలన కాంగ్రెస్ అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పటాన్ చెరువు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ప్రజాపాలన సందర్భంగా మరి కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఏదైతే 29 తారీఖు నుంచి మరి 6 తారీఖు వరకు ఏదైతే ఈ యొక్క ప్రజాపాలన దరఖాస్తులు ఏవైతే ఏర్పాటు చేసామో అందులో భాగంగానే ఈరోజు మరి 23వ వార్డులో మరి ఈరోజు ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. మరి ఈ 6 పథకాలు కూడా మనందరికీ తెలుసు. ఆల్రెడీ 2 పథకాలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయినాయి. ఒకటి ఫ్రీ బస్ కావచ్చు మహిళలకి, రెండోది 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్రెడీ 2 పథకాలు ఇంప్లిమెంట్ అయినాయి. మిగతా 4 పథకాలను కూడా మరి 100 రోజుల్లోపు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందో చేస్తా అని చెప్పిందో మరి ఆ దిశగా మరి 1 నెల రోజుల్లోపే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మొదలు పెట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మరి ఇది చూస్తూ ఉంటే మరి చాలా సంవత్సరాల సంది కూడా మరి కొత్త రేషన్ కార్డు, కొత్త పెన్షన్ లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరి ఈరోజు మీరు అందరూ కూడా వస్తూ ఉన్నారు. మీరు అందరూ కూడా మరి అప్లికేషన్ తీసుకొని వారికి కావాల్సినటువంటి ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకి వాళ్ళందరూ కూడా అప్లికేషన్ నింపి వాళ్ళు పెడతా ఉన్నారు. చాలా అపూర్వమైన స్పందన ప్రజల్లో కనబడతా ఉంది. మరి ఈరోజు చాలా సంవత్సరాల కొత్త రేషన్ కార్డు లేక, కొత్త పెన్షన్ లేక ప్రజలందరూ కూడా నానా ఇబ్బందులు పడ్డారు. మరి ముందు భవిష్యత్తులో కూడా ఉండకూడదని ఒక ఆలోచనతో ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా మహేశ్వరం మండలం పరిధిలో 60 మందికి మంజూరైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి. మహేశ్వరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశ మందిరంలో ఎంపీపీ సునీత ఆంధ్యనాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మహేశ్వరం మండలానికి సంబంధించిన 32 మంది లబ్ధిదారులకు తుక్కుగూడ మున్సిపాలిటీకి చెందిన 28 మందికి 60 లక్షలకు పై చిలుకు నిధుల చెక్కులను అందించారు. ఆడబిడ్డ పెళ్లికి మేనమామలాగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ కోణంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ప్రవేశపెట్టారని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గతంలోనే మంజూరైన కోడ్ రావడంతో అగిన చెక్కుల పంపిణీ చేపడుతున్నట్లు వెంటనే ఖాతాలో జమ చేసుకోవాలన్నాడు. 7.5 ఏళ్లలో మహేశ్వరం మండలంలో 2345 మందికి 20,65,75,000 రూపాయలు ఈ పథకం కింద అందిస్తున్నట్లు
చేసినట్లు తెలిపారు. ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా కుల, మత, ప్రాంత రాజకీయాలతో సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందించినట్లు తెలిపారు. 16,000 మందికి మహేశ్వరం నియోజకవర్గంలో అందించడంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు. మానవీయ కోణంలో ఆలోచించి దూరదృష్టితో పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఈ పథకాన్ని కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. తద్వారా సమాజంలో భారీగా మార్పులు వచ్చాయన్నారు. బాల్య వివాహాలు పూర్తిగా తగ్గిపోగా యూనివర్సిటీలో అమ్మాయిలతో నిండాయన్నారు. కాకతీయ, ఉస్మానియా, తెలంగాణ యూనివర్సిటీలో 70-80% వరకు పూర్తిగా అమ్మాయిలతో నిండిపోయాయన్నారు. అదేవిధంగా ఇంటికి మిషన్ భగీరథ ద్వారా ఆడబిడ్డల గౌరవం పెంచేందుకు కృషి చేశామని పేర్కొన్నారు. ఏదో చిన్న సాయం ఎక్కడి నుండి వచ్చినా కూడా తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారు అనేది మనకందరికీ తెలుసు. మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా, పేద మధ్యతరగతి వాళ్ళకి కనీసం పుస్తమెట్ట ఎవరైనా చేపిస్తే చాలు కొంత హెల్ప్ అవుతుంది అనుకునే కుటుంబాలు కోకొల్లలు ఉంటాయి. అలాంటి వాళ్ళకి కేసీఆర్ గారు చాలా పెద్ద ఆలోచనతోని ఒక మానవీయ కోణంలో ఉన్న ఈ పథకాన్ని తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచారు. ఉపసంహరించిన 2,000 రూపాయల నోట్లను పోస్టాఫీసుల్లోనూ మార్చుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. 2,000 నోట్లు మార్చుకునేందుకు ఆర్బీఐ కార్యాలయాల ముందు ప్రజలు బారులు తీరుతున్నారని వార్తలు రావడంతో ఈ ప్రకటన చేసింది. ఆర్బీఐ 19 ఇష్యూ కార్యాలయాలతో పాటు పోస్టాఫీసుల్లోనూ 2,000 రూపాయల నోట్లు మార్చుకోవాలని ప్రజలకు సూచించింది. ఇందుకోసం ఆన్లైన్లో లభించే ఫామ్ను పూర్తి చేసి ఆర్బీఐ ఇష్యూ కార్యాలయం లేదా ఆ సదుపాయం ఉన్న పోస్టాఫీసులో 2,000 నోటు సమర్పించాలని తెలిపింది. 2016 నవంబర్లో పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టిన 2,000 రూపాయల నోట్లను ఉపసంహరిస్తున్నట్లుగా గత ఏడాది మే నెలలో ఆర్బీఐ ప్రకటించింది. ఒక వ్యక్తి ఒకసారి 20,000 విలువ చేసే 2,000 రూపాయల నోట్లు మార్చుకోవడం లేదా డిపాజిట్ చేయాలని ఆర్బీఐ సూచించింది.